అదే నమస్కారం. చాలా వీడియోలు ఉన్నాయి, బట్ ఇమ్మీడియట్గా క్యారెక్టర్స్ పిక్చర్లో ఈ వీడియో ఇవ్వాలని అనిపించింది. ఎందుకంటే కీర్తి కుల్హారి అని బాలీవుడ్ నటీమణి, అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్, అట్ ది సేమ్ టైం హీరోయిన్గా చేశారు, నిర్మాత కూడా ఉంటూ ఉన్నారు. మన తెలుగులో డైరెక్ట్ సినిమాలు ఏం చేయలేదు. బాలీవుడ్లో ది ఊరి సర్జికల్ స్ట్రైక్స్ కానీ, తర్వాత వచ్చేసి మిషన్ మంగళ కానీ, బ్లాక్ మెయిల్ కానీ, పింక్ కానీ, ఇలా చాలా వాటిలో మంచి మంచి రోల్స్ ప్లే చేస్తారు. యాక్ట్ కూడా బాగా చేస్తారు. ఏజ్ అరౌండ్ 42. ఈమె ముంబైలోని వెర్సోవా ఏరియాలో ఉంటారు. అంధేరిలో ఒక షాపింగ్ మాల్లో ఒక మల్టీప్లెక్స్ సినిమా చూస్తుంది. ఒక్కసారిగా ఆ మొబైల్కి మెసేజ్, 4 ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, అప్రాక్సిమేట్లీ $2,545 అమౌంట్ డిటెక్ట్ అయ్యింది. మన కరెన్సీలు వచ్చేసి 2,40,000 2,43,000 దాదాపు అమౌంట్ డిటెక్ట్ అయింది క్రెడిట్ కార్డ్ నుంచి. షాక్ అసలు. ఆమె ఇమీడియట్గా బ్యాంక్ ఫోన్ చేసి, కస్టమర్ కేర్కి ఫోన్ చేసి, ఈ ట్రాన్సాక్షన్ నేను చేయలేదు అని అంటే వాళ్ళు ఇమీడియట్గా ముందు కార్డుని బ్లాక్ చేశారు. తీరా ఇక ఆమె ఐ థింక్ అంధేరి కదా, అంబేలి సమ్మేదో పోలీస్ స్టేషన్ ఆడికెళ్ళి సైబర్ కంప్లైంట్ ఫైల్ చేశారు. దెన్ వాళ్ళు అడుగున్నారు, మీకు ఏదైనా ఓటీపీ వస్తే ఎవరికైనా చెప్పారా? నాకు ఎటువంటి ఓటీపీ రాలా. మీకు ఎవరైనా కాల్ చేసి లైన్లో పెట్టి డీటెయిల్స్ అడిగారా? లేదు, నేను సినిమా చూస్తూ ఉన్నా. దెన్ మీరు ఇది అంతే ఎలా? నాకేం తెలుసండి అది, అందుకే ఇలా కంప్లైంట్ చేశాను అన్న. ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ ఉన్నట్టయితే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నవి మ్యాక్సిమం హాఫ్లో పెట్టండి. ఓకే, డొమెస్టిక్, తర్వాత స్వైప్ కాంటాక్ట్లెస్ ఉంటుంది, డొమెస్టిక్, ఆన్లైన్ పర్చేజెస్, తర్వాత ఇంటర్నేషనల్ అని ఉంటుంది. నా కార్డ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆఫ్లోనే ఉంటుంది, ఆన్లో ఉంచాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయను కదా. బట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళు సంబంధించి డేటా ఎలాగలా ఈజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలా అంటే బయట మనం ఎక్కడైనా కొన్నా చేసినా ఆ దరిద్రులు అమ్మేసుకుంటారు డేటాని. చాలా చోట్ల మనకు అనిపించింది, ఒక జొమాటో కానీ, స్విగ్గీ కానీ, బయట ఎక్కడైనా కానీ చూస్తే, అరే రెస్టారెంట్లో ఇది రేటు, వీళ్ళు ఇది రేటుకి మన ఇంటికి సప్లై చేస్తున్నారు. మరి ఎలా ఏంటంటే, మనం ఎప్పుడెప్పుడు ఏమేమి కొంటున్నాం, ఏం యూజ్ చేసుకుంటున్నాం, ఈ డేటా మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డేటా బేస్లో పెట్టుకొని ఎవరు కావాలి వాళ్ళకి అమ్మేసుకుంటా ఉంటారు. అందుకే ఏదైనా కొట్టేటప్పుడు మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా ఎలో ఆల్ అని ఉంటుంది. ఎలో ఆల్ అవసరంలా, దేనికి అవసరం దాన్ని మాత్రమే అక్కడ యాక్సెప్ట్ చేయండి. మ్యాక్సిమం నేను చెప్పేది క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి ఐడియా ఉందని అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈమె ఎక్కడో ఏదో లింక్ క్లిక్ చేసింది, లేదా ఈమెకి ఏదైనా ఏపీకే ఫైల్స్ అని క్లిక్ చేశాను. నిన్న మొన్న నేను యాక్చువల్ సెపరేట్ వీడియో వాళ్ళు ఇస్తాను. ఏపీకే ఫైల్స్ వచ్చాయి కొంతమందికి. అంటే ఒక ఏపీకే ఫైల్ టైప్ వస్తుంది మనకి, అది డౌన్లోడ్ చేయండి మీరు అని చెప్పేసి. సరే, ఇందులో డైరెక్ట్గా చెప్పేసిన చలానా, ఈ చలానా మీ బండికి చలానా పడింది అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాడు. ఆ లింక్ ఏంటని క్లిక్ చేస్తే ఏపీకే ఫైల్, అది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీ దానిలో స్పైవేరు, మాల్వేర్ మొత్తం అటాక్ అయిపోయి మీ డేటా అంతా తీసేసుకుంటాడు. ఖతం అయిపోయింది. సో ఏపీకే ఫైల్స్ ఎట్టి పట్ల ఓపెన్ చేయొద్దు, ఇమీడియట్ డిలీట్ చేసేయండి. అండ్ అన్నోన్ లింక్స్ ఏది క్లిక్ చేయొద్దు. అండ్ మీరు కూడా పనిమాల ఎవరికి పంపొద్దు. మనం మోసపోయాం కదా, వీళ్ళు కూడా మోసపోతారులే, మనకి తెలియదు వాళ్ళకి తెలిసిద్దాం, వాళ్ళకి పంపుదాం, ఇటువంటి పిచ్చి ఆలోచన చేయకండి. అన్నింటి గురించి నేను మరలా చెప్తున్నా, ఓటీపీ ఎప్పుడన్నా రాగానే పైన ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఏం ఓటీపీ ఇదే. మీకు తెలిస్తే సరే, లేదంటే ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేసేయండి. మొబైల్లో వచ్చింది డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఆటోమేటిక్గా మొబైల్లో కొన్ని యాప్స్ మీకు మెసేజ్ ఏదైనా వస్తే అది డిటెక్ట్ చేసి తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో ఆ యాప్ త్రూ వాడు ఆల్రెడీ ఎక్కడో దాన్ని ఏమంటారు లాగిన్ అయిపోయి మీ యాక్సెస్ని ఆల్రెడీ మన కంట్రోల్ కనెక్ట్ చేయగలిగే శక్తి ఉంటే మీకు వచ్చిన ఓటీపీలు వాడికి తెలిసిపోతుంది. అండ్ మొబైల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వేరే ఎవరికి ఇవ్వకండి. ఎవరికైనా అర్జెంట్ అవసరం అన్నా కానీ మీరే ఫోన్ నెంబర్ అడిగి మీరే చేసి లౌడ్ స్పీకర్ పెట్టి వాళ్ళకి ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా సరే ఇక్కడే మాట్లాడండి, లౌడ్ స్పీకర్ పెట్టి ఇవ్వండి. లేదు పర్సనల్ అనుకో సారీ అని చెప్పి కట్ చేశాడు. మరలా చెప్తున్నా, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఏదైతే ఉందో ముందు అది ఆఫ్ చేసి పెట్టుకోండి. కీర్తి కుల్హారి లాగా మిగతా ఎవరు నష్టపోవద్దు. అండ్ మరలా చెప్తున్నా, ఒక సెలబ్రిటీకే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజానికానికి ఎలా ఆలోచించండి. సెలబ్రిటీకి ఎలా ఉంటే అంటే వాళ్ళకి తెలుసు ఏవే ఫ్రాడ్లు జరుగుతాయి ఏంటి మొత్తం ఐడియా ఉంది. సో బీ కేర్ఫుల్. ఓటీపీలు ఎవరికి షేర్ చేయొద్దు, పనికిమాలిన కాల్స్ లిఫ్ట్ చేయొద్దు, తేడా కాలంటే ఇమీడియట్ కట్ చేసేయండి, బ్లాక్ చేసేయండి. అండ్ అన్నోన్ లింక్స్ ఏది ఓపెన్ చేయొద్దు, ఏపీకే ఫైల్ జోలికి అస్సలు పోవద్దు. మీకు అది వచ్చింది ఇది వచ్చింది లాటరీ, మీకు ఇది అంటే అసలు మైండ్లో కూడా అది తీసుకోవద్దు, డిలీట్ చేసేయండి అంతే. సో జాగ్రత్త.